నేటికి ఊటంగా కొందరు ఆన్లైన్ సిస్టంలో కానీ చూస్తే మాకు కనీసం మౌస్ అంటే ఇప్పటి నుంచి మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంటారా మళ్ళీ మీరు 16 పాయింట్స్ని తీసుకొని నేను ఒక మా ప్రాంతంలో ఒక అన్న ఉంటాడు. ఆ పైన కరెంట్ తీగలు సర్క్యులేషన్ అయ్యి ఈ బాడీ మొత్తం ఈరోజు మనం ఒకటి ప్రశ్నిస్తున్నామంటే, ఒకటి అడుగుతున్నామంటే దానికి కావాల్సింది ఈ రాజ్యమే బీసీలేదు, కానీ వాళ్ళకే చట్టసభల్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళకి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ పర్సన్ ఉన్నారండి. ఆ పర్సన్ ఎవరో కదా, యూత్ కూడా పొలిటికల్కి రావాలి, పొలిటికల్లో ఉండాలి, రాజకీయంలో ఉండాలి, రాజకీయంలో మార్పులు తేవాలని ముందుకు వస్తున్నారు. మన కావలి సుకుమార్ గారు చేవెల నియోజకవర్గం చెల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. అసలు ఎందుకు వచ్చారు, ఇప్పుడున్న దానికి ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారు యాజ్ ఎ యూత్గా అయినే, అండ్ రాజకీయంలో వచ్చేసి ఏం మార్పులు కోరుకుంటున్నారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ చక్కటి అవకాశం మీ ఛానల్ తరపున కల్పించినందుకు మీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కంపల్సరీ అండి, కొత్త వాళ్ళకి కానివ్వండి, వచ్చే టాలెంట్ వాళ్ళకి కంపల్సరీ మా ఛానల్ ఎప్పటికీ ప్రోత్సహిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మరొకసారి ధన్యవాదాలు మీ సభ్యులందరికీ. కొంచెం మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంటారా మళ్ళీ మీరు? చేసుకుంటున్నానండి. నేను చేవెళ్ళ పార్లమెంట్ నుంచి వచ్చేసి నేను 16 పాయింట్స్ని తీసుకొని నేను మేనిఫెస్టో కూడా రెడీ అయిపోయిందా? రెడీ చేసుకున్నాను. ఓకే, ఏంటండి మేనిఫెస్టో చెప్పండి ఒకసారి. మీ 16 ఉన్నాయా? 17 ఉన్నాయండి. 17. ఓకే. ఫస్ట్ కాల ఉద్యోగ హక్కు చట్ట సాధనకై పోరాడతాను. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఒక చట్టాన్ని తయారు చేయాలి మనం. ఈ చట్టాన్ని తయారు చేసినప్పుడే ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారము దాదాపుగా మనకు పరిష్కారం ముగిస్తుంది. ఎందుకోసం అంటే మనకు విద్యా హక్కు చట్టం వచ్చింది. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఎట్లా చదువుకోవాలి, వాళ్ళ హక్కు ఎట్లుందో, చదువుకున్న ప్రతి వ్యక్తికి ఒక హక్కు, ఉద్యోగం అనేటువంటిది ఒక హక్కుగా భావిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మనకు అంటారు సాధ్యం అవుతుందా అని అంటాం. ఇప్పుడు వృద్ధులకు మనం పింఛన్ ఇస్తున్నప్పుడు సాధ్యమైనప్పుడు ఎందుకోసం సాధ్యం కాదండి? సాధ్యం అవుతుంది. అందుకోసమే ప్రధానంగా ఈ ఎజెండాను తీసుకోవడం జరిగిందండి. ఓకే, రెండో ఎజెండా. నెక్స్ట్ వచ్చి పేదరిక నిర్మూలన కార్యక్రమం. ఇప్పుడు మనకు గచ్చిబౌలి కానీ నారకం కూడా చూసినట్లయితే మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లే కనిపిస్తాయి. అక్కడ స్లమ్లు ఉన్నటువంటి గుడిసెలు ఉన్నటువంటి అవి ఎందుకోసం కనిపిస్తలేవు? మనకు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న ఊటంగా నేటికి పేదరిక నిర్మూలన ఎందుకోసం జరగడం లేదు? ఇంకా మన పేదరిక నిర్మూలన ఎన్నో స్థానంలో ఉంది. ఆకలి హంగ్రీ ఇండెక్స్లో మనం చూసుకున్నట్టు 111వ స్థానం భారతదేశం. అత్యధికంగా ఉన్నటువంటి వనరులో ఈ వనరులు అంట ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేవలం ప్రభుత్వమేమో పేదల కోసము, వీళ్ళ సంక్షేమమేమో బడా కార్పొరేట్ సంస్థలకు మాదిరిగా ఉంది. అందుకోసం పేదరిక నిర్మూలన జరగాలంటే ఫస్ట్ గల ఎడ్యుకేట్ చేయాలి. ఆ ఎడ్యుకేషన్ కోసమే ఉపాధి అవకాశాలు లభించడము, దానిలో మాదిరిగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. దానిలో భాగంగానే ఈ పేదరిక నిర్మూలన అనేటువంటి కార్యక్రమం కూడా అంత ఆషామాషమైనటువంటి విషయం కాదు. చాలా పెద్ద సమస్య, భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ఏదంటే పేదరిక నిర్మూలన. కాబట్టి తక్షణం చేయవలసిన పరిష్కారం అండి. ఓకే. థర్డ్ వచ్చేసి ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రణాళిక. ఆర్థిక సామాజిక అంటే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చూసుకున్నట్లయితే ఆర్థిక రాజకీయ సమానత్వంలో చూసుకున్నప్పుడు నేటి కూటంగా ఆర్థిక రాజకీయ సమానత్వంలో ఓటర్లు లేరు. కేవలము రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిపక్షంలో ఉన్నవారు ఆర్థికంగా ఉన్నారు, సామాజికంగా ఉన్నారు. ప్రతిపక్షంలో అంటే పాలన ఉన్న వాళ్ళు, పాలన లేని వాళ్ళు కూడా సమానంగా ఆర్థికంగా రాజకీయంగా సమానంగా ఉన్నారు. ఓటర్స్ మాత్రం ఆర్థికంగా రాజకీయంగా లేరు. కేవలము వాళ్ళని ఓట్లు వేసే ఒక ఓటర్స్ మాత్రం చూస్తున్నారు తప్ప వాళ్ళ నిజంగా వాళ్ళ ప్రగతికి నాంది పలకడం లేదండి. ఇది ఓకే. ఫిఫ్త్ వచ్చేసి గ్రంథాలయంలో ఏర్పాటు. ఊర్లోనా? ప్రతి గ్రామంలో. మనము ఇప్పుడు ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నానండి. గత 10 సంవత్సరాల నుండి మనం తెలంగాణలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయంటే, ఏ పల్లెల్లో చూసినా, ఏ పట్టణంలో చూసినా జ్వరం వస్తే పారాసిటమాల్ గోల్ దొరకటం లేదు, కానీ విచ్చలవిడిగా మందు ఏరులై పారుతుంది. అంత ప్రణాళికబద్ధంగా ప్రభుత్వమే అట్లా నిర్వహిస్తున్నప్పుడు, ప్రభుత్వం బెల్ట్ షాపుల కోసము టెండర్లు చేసి పెడుతున్నప్పుడు గ్రంథాలయం ఎందుకోసం పెట్టొద్దు? గ్రంథాలయం పెట్టినామనుకో అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో కానీ పట్టణాలలో ఉన్నటువంటి యువత చదువుపైన ఆకర్షణ, మంచి ఆలోచన, వ్యక్తిత్వ వికాసం చెంది వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధికి నాంది పలకడం జరుగుతుంది. అంటే రానున్న రోజుల్లో కాంపిటేటివ్ కూటంగా చాలా విపరీతంగా ఉంటుంది. మనం రేపటి నాటికి
మనం చేతితో రాసే సమయం తక్కువ ఉంటుంది, మొత్తం ఆన్లైన్ సిస్టమే అయిపోతుంది. నేటి కూటంగా ప్రతిదీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాకపోతే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఉంది. నేటికి కూటంగా కొందరు ఆన్లైన్ సిస్టంలో కానీ చూస్తే మాకు కనీసం మౌస్ అంటే ఎట్లా టచ్ చేయాలని కూడా ఒక డైనమోలో ఉన్నారు. అలాంటి ఇప్పటి సందే మనము ఒక 24 hours ఇంటర్నెట్ కలిగినటువంటి ఒక గ్రంథాలయం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడమే ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ మేనిఫెస్టో మీది 6th. నెక్స్ట్ వచ్చేసి కుటుంబ సంక్షేమం అండి. కుటుంబ సంక్షేమం. నెక్స్ట్ వచ్చి మహిళా శిశు అభివృద్ధి. కుటుంబ సంక్షేమం అని మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి కానీ చాలా ప్రాముఖ్యం అండి. ఒక కుటుంబంలో కానీ ఒక వ్యవస్థలో మార్పు కావాలని ఫస్ట్ కుటుంబంలో మార్పు చెందాలి. ఆ కుటుంబంలో మార్పు చెందినప్పుడు ఆటోమేటిక్గా మహిళలు కానీ మహిళల పైన ఉన్నటువంటి దడువులు కానీ శిశువులు కూటంగా వాళ్ళ సంక్షేమ అభివృద్ధికి మనము నాంది పలికిన వాళ్ళం అవుతామండి. ఓకే, 7th మేనిఫెస్టో. 7th వచ్చి రోడ్లు వంతెన నిర్మాణాలు. మనము రోడ్లు వంతెన నిర్మాణాలు ఎందుకోసం తీసుకోవడం జరిగిందంటే మా ప్రాంతంలో వికారాబాద్, తాండూరు, పరిగి ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మీరు ఒక గంట సేపు ప్రయాణం చేసి మీ నడుములు పోతాయండి. గుంతలు రోడ్లు ఏం మంచిగా ఉంటాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే చాలా నరకయాతన అనుభవిస్తారు ఆ ప్రజలు. రోడ్డు వ్యవస్థ సరిగ్గా ఉండదు, ట్రావెలింగ్ ఉండదు. సొంత వెహికల్ ఉంటేనే పోవాల్సింది వస్తుంది తప్ప ఎమర్జెన్సీ ఉందనుకో వాళ్ళ ప్రాణం గాల్లో తేలియాడుతున్నట్లే. చేవెళ్ళ సైడ్ కేవలం మనకు మెయిన్ అంటే ప్రధానమైనటువంటి రహదారులే నీట్గా ఉన్నాయి తప్ప గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వ్యవస్థ పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉంది. దీనిపైన కూడా దృష్టి పెట్టడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ 7th మేనిఫెస్టో. నెక్స్ట్ వచ్చేసి మురికివాడల అభివృద్ధి పనులు. ఇప్పుడు మురికివాడలు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పాను, మనము గచ్చిబౌలిలో చూసుకున్నట్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపిస్తున్నాయి తప్ప కింద ఉన్నటువంటి స్లమ్ ఏరియాలు ఎందుకోసం కనిపిస్తలేవు. వాటిలో చిన్నటువంటి అక్కడ ఒక హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేయడము, అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసము అక్కడ ఉన్నటువంటి మొత్తం డెవలప్మెంట్గా తీసుకోవడమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ 8th మేనిఫెస్టో. నెక్స్ట్ వచ్చేసి ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలో సహా చిన్నతర పరిశ్రమలు ఏర్పాటు చేయడం. మనకు పరిశ్రమలు ఏర్పాటు చేయడం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంటుంది. ఈ పాత్ర పోషించడంలో మనకి ఇప్పుడు ఫుడ్ సెక్టర్ అనేది చాలా మనం ఇప్పుడు చూస్తున్నాం డెవలప్మెంట్ ఎంత ఘోరంగా అయిందో. వాటి నుంచి మనకు చిన్న తరహా మధ్య పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయడం ముఖ్య భాగం అండి దీనికోసం. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాల సంక్షేమం. మనము ఉపకులాలు కూడా ఇందులో ఉంటాయి కదా, వాళ్ళ సంక్షేమం కోసం కూడా నాంది పలకడానికి షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం కూడా తీసుకోవడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 13 ప్రజా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాల నిర్మూలన. ప్రజా ఆరోగ్యం అంటే మనకు లాస్ట్ ఇయర్ అనుకుంటా ఆసుపత్రిలో ఒక అమ్మాయి డెలివరీ అయితే నిర్దాక్షికంగా సరిగ్గా పట్టించుకోకుండా చనిపోతున్నారు. ఇది ఎంత బాధాకరమైనటువంటి అంశం అండి. ఈ అంశం కేవలం మనం ఏమనుకుంటామంటే మనం వేసే ఓటుతోటి నిర్ధారణ ఉంది. ఈ చూపుడు వేలుతోటి మనము ఈ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామండి. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఇంతకుముందు అని మీరు ఎట్లా చేస్తారు డబ్బు అని అంటే, ఇప్పుడు డబ్బున్న వాళ్ళు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల దగ్గర చాలా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయండి, వాళ్ళు చేయొచ్చు కదా రాజకీయం. అయినా వాళ్ళు ఎందుకోసం చేస్తలేరు? ఒక చిన్న లాజిక్, ఎందుకోసం చేస్తలేరు? ఇప్పుడు మనకు మొన్ననే గెలిచినటువంటి కొన్ని పొలిటిక్స్ వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పగానే వాళ్ళ దగ్గర డబ్బే ప్రధానంగా అయ్యిందా? ప్రజలకు చేతమనే సంకల్పము, గుండె ధైర్యము ఈ రెండు ఉంటే వ్యవస్థలో మన చేతమనే సంకల్పం ఉంటే మన పక్కకే ఒక కలెక్టర్ కానీ ఒక ఐపీఎస్ కానీ శాంతి భద్రతలకు సంబంధించింది ప్రజా సంక్షేమంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను ఒక కలెక్టర్లకు మనం ఇట్లా నిర్ణయిస్తే, సార్ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి కరెక్టే, వీటిపైన మనం ఒక సమీక్ష ఒక కమిటీ నిర్వహించి చర్చించి ఇది అందరు సమీక్షించి వాస్తవమైన పరిస్థితులు అంటే ఒక సంతకం చేసి ఇవన్నీ మనకు అమలు అవుతాయి. కాబట్టి దానికి అంటే ఒక పరిపాలన చేయడానికి పరిపాలకుడు కావాల్సింది గుండె ధైర్యం ఫస్ట్ కావాలి. ఆ గుండె ధైర్యంతో ఈ ప్రజా సంక్షేమం అన్నట్టు నిర్ణయాలు అవుతాయి. అందుకోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. తర్వాత వచ్చేసి వికలాంగులు, మానసిక వికలాంగులు సహా వికలాంగులు. మా ప్రాంతంలో ఒక అన్న ఉంటాడు, ఆ విలేజ్ పేరు నేను చెప్పాను కానీ, ఆ పైన కరెంట్ తీగలు సర్క్యులేషన్ అయ్యి ఈ బాడీ మొత్తం వెళ్ళిపోయింది. బాడీ మొత్తం వెళ్ళిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంటిది? అతను ఓటు వచ్చే సమయంలో మాత్రము కాలు మొక్కి ఓట్లు వేయించుకుంటున్నారు. మన అతని సంక్షేమం ఏంటిది, అతను ఎట్లా బతకాలి, తన జీవన ఉపాధి ఏంటిది, వాళ్ళ గురించి మనం తీసుకోవాలి కదా. ఎందుకోసం ఈ పాలకులు చర్చిస్తలేరు? ఇలాంటి వ్యక్తులు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళకు సంక్షేమం కోసం ఓటంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఓకే, అంటే అది ఇల్లా లేకుంటే గుడిసెలాగా ఉంటుంది? బిల్డింగ్ అండి. బిల్డింగ్ ఎక్కి సర్క్యులేట్ అయ్యి బాడీ మొత్తం కాలిపోయింది. కేవలం బాడీ మాత్రం ఉంది. వాళ్ళంటి సంక్షేమం ఏం తీసుకోవాలి? వాళ్ళ జీవసేవంలో పడి ఉండాలి.
వాళ్ళు కూడా ఈ దేశ ఆర్థిక పురోగతికి ఏదో విధంగా నాంది పలకాలి కదా. ఎలాంటి చిన్న తరహా పరిశ్రమ లాంటిది కానీ చిన్న తరహా వ్యాపారం లాంటిది కానీ ఏదో ఒకటి పెట్టించే బాధ్యత మన పాలకుల చేత ఉంటుంది కదా. తన ఓటుతోటి రాజ్యాన్ని నిర్మించినప్పుడు తన సంక్షేమం ఎందుకోసం ఉండదండి, ఉండాలి కదా. అందుకోసమే ఈ వికలాంగులకు సంబంధించి కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చే సాంస్కృతిక విద్యాపరమైన అంశాలను. ఇప్పుడు మనకు విద్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఈరోజు మనం ఒకటి ప్రశ్నిస్తున్నామంటే, ఒకటి అడుగుతున్నామంటే దానికి కావాల్సింది విద్య. విద్య ఉందంటే ఫస్ట్ గల సమీకరించి అంశాలను చెప్తాం, అంశాలను చెప్పి బోధించి సమీకరించి పోరాటం వైపు చేస్తాం. దీంతో పాటు సాంస్కృతికమైనటువంటిది అంశాలు కూడా నేర్పించాలి, కల్చరల్ యాక్టివిటీస్. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే కొన్ని యూనివర్సిటీల్లో కానీ కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ కొన్ని సాంస్కృతిక వైభోగాలు నెలకొంటే ఏ విధంగా చేస్తారో ఇది కూడా ఒక యాక్టివిటీగా మనం చేసుకోవడానికి, ఒక కరిక్యులంగా చేసుకోవడానికి తీసుకోవడం జరిగిందండి. ఓకే, టోటల్ ఓవరాల్ ఉన్నాయా ఇంకా? ఉందండి. కార్మికుల సంఘంలో పారిశ్రామిక మరియు కార్మిక హక్కులు మనకి రోజు చూసుకుని నిర్మాణం అయిపోతున్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి సగటు శ్రామిక శక్తి వర్గం మీదనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆ కార్మికులకు సరైనటువంటి న్యాయం జరగకపోవడం కొంచెం బాధాకరమైనటువంటి అంశము. వీటి హక్కులు ఇంకా పటిష్టంగా చేయడానికి నిర్ణయం నాంది పలకడం కోసం ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ బీసీలకు అత్యధికంగా అన్యాయం జరుగుతుంది. ఈ రాజ్యమే బీసీలది కానీ వాళ్ళకే చట్టసభల్లో కానీ ఎక్కడ చూసినా వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు లేకపోవడము, అవకాశాలు కల్పించకపోవడము, కేవలం ఓటు బ్యాంకింగ్ని ఈ పాలక వర్గాలు వాళ్ళను ఉపయోగిస్తున్నారు తప్ప చట్టసభల్లోకి రాణించడం లేదు. చూడండి, మొన్నటి వరకు తెలంగాణ శాసన మండలిలో మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు? మరి వీళ్ళ కూడా న్యాయం దక్కాలే కదా. వీళ్ళ కూడా ఈ రాజ్యంలో వాటా అన్నటువంటిది కావాలి కదా. ఈ వాటా లేనప్పుడు ఎందుకోసం అండి? ఈ వాటా కోసం కూడా చేసుకోవడానికి ప్రధానంగా ఈ అంశాలను నేను తీసుకొని చెవెలే పార్లమెంట్ నుంచి పోటీ చేయడానికి ముంగట్టుకు వచ్చానండి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు మీరు ఒకవేళ గెలిస్తే ఇవన్నీ సాధ్యమేనా అండి అవ్వడానికి? ఇప్పుడు సాధ్యమా అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము ఏర్పడడానికి మనకు అంతకుముందు సాధ్యమని అందరూ వికతాళిగా చేశారు. సుదీర్ఘంగా కొన్ని ఉద్యమాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నిర్మాణం అయిందా కాలేదు? అయ్యింది. ఇది కూటంగా అవుతుంది, కావడానికి సమయం పడుతుంది. విద్యా హక్కు చట్టం రావడానికి కూటంగా ఎన్నో యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు అంటే కత్తులతో పొడుచుకోవడం కాదు, చర్చల వాదోపవాదాల తర్వాత విద్యా హక్కు ప్రాథమిక పౌరుడికి ఒక హక్కుగా భావించి 2005 సంవత్సరంలో విద్యా హక్కును తీసుకురావడం జరిగింది. దాని కూడా ఎంతో స్ట్రగుల్ అయ్యింది, కానీ ఒక చట్టం వచ్చింది కదా. ఇప్పుడు నిర్భయ చట్టం వచ్చింది, ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరగడంతో మహిళల పైన ఇలాంటి దాడులు జరగకుండా ఒక చట్టం తీసుకురావాలి, ఆ చట్టంతో అరికడతామంటాన్ని తీసుకోవడం జరిగింది. సాధ్యమైంది కదా. ఇవన్నీ అంశాల మీద కూడా దేశంలో ఉన్నటువంటి అభ్యర్థులను పోగు చేసి ఏకతాటిగా తీసుకొచ్చి ఈ అంశాలపైన పోరాడతాను, చర్చిస్తాను. 100% ఈ అంశాలు సాధ్యం అవుతుందండి. సాధ్యం కాదంటూ ఏది లేదు.